అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. ఒక ఇల్లు, ఒక కార్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అని చెప్పేసి అయితే ఉంటదండి. లైక్ కొంతమంది ఏంటంటే కారు కొన్న తర్వాత ఈఎంఐస్ అని చెప్పేసి కట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల పోను రకరకాల ఇష్యూస్ వల్ల ఏం చేస్తుంటారంటే వాళ్ళ వెహికల్స్ తీసుకెళ్లేసి రెంట్ కి తిప్పుతూ ఉంటారు. లేదా కొన్ని సెల్ఫ్ డ్రైవ్ రిలేటెడ్ అని చెప్పేసి కొన్ని కంపెనీస్ అని చెప్పేసి ఉంటాయి కదా, అలాంటి వాటిలో లైక్ టైప్ అని చెప్పేసి అవుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో టైఅప్ అవడం అనేది కరెక్టా కాదా అని చెప్పేసి ఆల్రెడీ టైఅప్ అయి ఉన్న కస్టమర్ అని చెప్పేసి అయితే మనతో పాటు ఉన్నారండి. వంశీ గారు మీరు ఆల్రెడీ ఒక కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు కదా. కంపెనీ పేరు అయితే ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మన ఐ థింక్ అర్థమవుతుంది, చాలా మందికి అయితే అర్థమవుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పేసి నాకు కావాలి. నిజంగా ఆ కంపెనీస్ తో మనం టైఅప్ అవ్వచ్చా, అంటే సెల్ఫ్ డ్రైవ్ కోసం ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీస్ తోటి మనం టైఅప్ అవ్వచ్చా లేదా దాని గురించి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే, నేనైతే ఏం చెప్తానంటే ఒకవేళ కారును ఈఎంఐ ఫస్ట్ మనం బేసిక్ నుంచి వద్దాం. మీరు యూజ్ చేసే కార్ ఏంటి? i20 పర్చేస్ చేసి మీరు ఎప్పుడు టైఅప్ అయ్యారు? నేను టైఅప్ అయ్యి వాళ్ళ దగ్గర అంటే యాక్సిడెంట్ కాకముందు 1 month 6 months అని చెప్పేసి అయితే అనుకుందాం. ఓకే, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వెహికల్ ని టైఅప్ చేశారు? అంటే కస్టమర్ మీరు యాజ్ కస్టమర్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు? నేను కారు సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను. ఓకే, సెకండ్ హ్యాండ్ తీసుకుంటే దానికి ఈఎంఐ వచ్చేసి 38 months కట్టేశారు. ఓకే, ఈ 38 months తర్వాత ఎందుకు వెహికల్ వదిలేసేయడం, రెంట్ వస్తుంది అంటున్నారు కదా అని కొంచెం టైం తీసుకున్నా. అయితే కొన్ని డాక్యుమెంట్స్ యాప్ లో అడిగితే దాంట్లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే జీపీఎస్ ఫిట్టింగ్ అండి మీది అయిపోయింది, మీది మంత్లీ 30,000 వచ్చేస్తాయి మీ వెహికల్ కి. ఓకే, ఇంకా అట్రాక్ట్ చేసేవి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కార్ మీ ఇంటి దగ్గరే ఉంటది, మీ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళచ్చు అని అన్నారు. ఓకే, సరే కార్ ఉంటది మనం కూడా వాడుకోవచ్చు కదా అని నేను అనుకున్నా. ఓకే, పెట్టిన తర్వాత స్టార్టింగ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పారు. ఓకే, అంటే కొన్ని గైడ్ లైన్స్ అని చెప్పేసి ఉన్నాయి. రిస్ట్రిక్షన్స్ అన్న గైడ్ లైన్స్ అన్న వాళ్ళ గైడ్ లైన్స్ అనేవి కొంచెం ఓకే చెప్పండి. అయితే అవేంటంటే వెహికల్ మీ దగ్గర ఉంటది, కస్టమర్ వచ్చి 1/2 hour ముందు వెహికల్ నీట్ గా క్లీన్ చేసి ఇవ్వాలి. ఓకే, తర్వాత స్నాక్స్ పెట్టాలి. ఓకే, దాని తర్వాత ఏంటంటే కస్టమర్ ఫొటోస్, అదే కస్టమర్ ఆధార్, ఫోటో, ఇంకా వీటన్నిటిని అప్లోడ్ చేయాలి. యాప్ లో మనమే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ అవుతుంది కాబట్టి అది ఒకసారి చెక్ చేయాలి. జీపీఎస్ ఇన్స్టలేషన్ ఉంటుందా అందులో? మీరే చేయించుకోవాలా, అది కంపెనీ ఫిక్స్ చేస్తుందా? ఈ జీపీఎస్ ఫిట్టింగ్ ఎట్లా అంటే మన దగ్గర క్యాష్ ఉంటే ఓకే, అది 10,000కే. క్యాష్ ఉంటే మీరు 10,000 కట్టాలి. క్యాష్ లేదనుకోండి 12,000 అంటారు. చాలా ర్యాష్ గా మాట్లాడతారు. ఓకే, అసలు ఎలా అంటే చదువు మీరు ఫీల్ అయింది చెప్తున్నారు మీరు? నేను ఫీల్ అయింది. అరే నా కారు మీ దగ్గర పెట్టి మీరు సంపాదించుకుని నాకు ఏదో ముష్టి పడేస్తున్నారు. ఓకే, నువ్వు నాతో అలా ఎలా మాట్లాడుతావు? ఓకే, చదువుకున్న వాళ్ళు ఒక్కరు ఉంటారు స్టాఫ్. ఓకే, అంతా అది మాట్లాడకూడదు తెలియదు. అలాంటి వేస్ట్ ఫెలోస్ ని పెట్టేసి లేడీస్ కూడా చాలా వల్గర్గా మాట్లాడతారు. ఏంట్రా ఏంటి ఏం బీక్తావు, ఓకే ఏం చేసుకుంటూ చేసుకోపో కస్టమర్స్. ఓకే, ఆడపిల్లలు కూడా ఇలా మాట్లాడితే మరి అలాంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలండి? మీరు 6 months దాదాపు 6 months అయిందని చెప్పేసి చెప్పారు. 2 months లోనే కార్ అనేది యాక్సిడెంట్ జరిగింది. మీరు ఆ 2 months ఎంత ఎర్న్ చేశారు? నా దగ్గర అంటే దీంట్లో ఉన్నాయి. 1 month లో ఎంత తిరిగిందంటే 1 month అయితే 6 rides per day. 6 rides. ఓకే, మీకు ఏం గ్యారంటీ ఇస్తారు? ఫస్ట్ ఎన్ని రైడ్స్ ఇస్తామని చెప్పేసి చెప్తారు, మీరు ఎంత ఎర్న్ చేశారు? అంటే అలాంటి కొన్ని వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ఫినిష్ చేసేస్తా. ఇదే ఫస్ట్ అయితే ఈ చెకింగ్స్ మనం చేసుకోవాలి. తర్వాత కార్ వచ్చిన తర్వాత ఏదైనా పోయినా ఏదైనా అయినా 1 hour లో అంటే చెక్ చేసుకుని అప్పుడే చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్ వస్తాడు కదా, అతను కారు రెంట్ పే చేయగా పైన 450 rupees ఏది కార్ వాష్ కి అతని దగ్గర తీసుకుంటారు. మనం పడేసేది ఎంతో తెలుసండి, 150 రూపాయలు. 150 రూపాయలు కారు వాష్ అవుతుంది ఎక్కడైనా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మన ఆఫ్లైన్ మన పనులు ఉంటాయి, ఆఫ్లైన్ పెట్టుకుంటాం కదా, వాళ్ళు ఇన్ అవర్స్ అని ఆన్లైన్ మంత్ లో ఆన్లైన్ ఉండాలి. అది లేకపోతే మనకి సర్వీస్ ఉండదు అనమాట. ఓకే, తర్వాత తీసుకోరు, సర్వీస్ ఇవ్వరు, సర్వీస్ చేయరు.
సర్వీస్ అంటే లైక్ పీరియాడికల్ సర్వీస్, వెహికల్ సంబంధించి మెయింటెనెన్స్ అంటున్నారు. ఓకే. అయితే కస్టమర్లు ఏం చేస్తారంటే వెహికల్ ఇష్టాసారంగా వెళ్ళిపోతారు, స్పీడ్ లిమిట్ ఉండదు. కొంతమంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి కూడా తీసుకుంటూ ఉంటారు. కొన్ని నాకు కస్టమర్స్ దగ్గర ఇన్సిడెంట్స్ జరిగినాయి చెప్తాను. ఒక కస్టమర్ వెహికల్ తీసుకెళ్లి 24 hours అవుతుంది. ఓకే. అయితే స్పీడ్ కొంచెం ఫోన్ చేసి చెప్పాను, ఇలా కొంచెం స్లోగా వెళ్ళండి అన్న, వెహికల్ అంటే మీరు చాలా వెహికల్స్ డ్రైవ్ చేస్తారు కదా, కొన్ని వెహికల్స్ హ్యాండిల్ అవ్వవు కదా, తెలియదు కదా, రోడ్స్ కూడా బాగాలేదు, కొంచెం స్లోగా వెళ్ళండి అన్న. సరే అన్న, ఏమన్నా అయితే నేనే చేయిస్తాను, షోరూమ్ లోనే చేపిస్తాను, అది ఇది అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు ఇలాగే అంటారు, మీరు అక్కడ స్టేజ్ వస్తే చేయించరు అని చెప్పా. అయితే కార్ను మొత్తం స్నాక్స్ పడేసి వాటర్లోకి పోయి దుమ్ము మట్టి. అఫ్ కోర్స్ మనది కాదు అన్నప్పుడు వాళ్ళ, ఎందుకంటే నేను 2000 పెట్టేసి వెహికల్ తీసుకుంటున్నా, దాన్ని ఏదో విధంగా ఆ 2000కి నేను వాడు ఖర్చు పెట్టాలన్నా కొంతమంది సైకోలు కూడా ఉంటారు. అసలు ఏంటండి, కార్ రెంటే కడుతున్నాడు, ఏదో కార్ కొనేసినట్టు బిహేవ్ చేస్తాడు అసలు. ఓకే. కార్ పైన బానెట్ మీద ఎక్కి ఫోటోలు దిగారు అనుకుంటా, గీతలు, ఆ కార్ టాప్ పైన చిన్న సొట్టలు. ఓకే. కార్ సైడ్ డోర్ కి. ఇవి మీరు కంపెనీకి అప్లోడ్ చేసినప్పుడు రెస్పాండ్ అవుతారండి? చిన్న విషయాల పైన ఇలాంటివి కంప్లైంట్స్ చేసినప్పుడు, లైక్ ఇలా స్క్రాచెస్ పడ్డాయి, ఇలా డెన్స్ పడ్డాయి అంటే రెస్పాండ్ అవుతారా? అయితే ఈ కస్టమర్స్ తీసుకొస్తారు కదా, తీసుకొచ్చినప్పుడు అది రాత్రి అవుతుంది. రాత్రి మనకు తెలియదు, ఎంత లేట్ వేసి చూసినా కూడా అర్థం కాదు. అయితే అప్పుడు ఏం చేశాను, ఇలాగా అవుతుంది అని చెప్పేసి అన్న. సర్లే సార్, అలా వల్గర్గా మాట్లాడతారు, మెల్ల మీద బూతులు, ఇలా ఏం చేస్తావు అని. ఇంక పెట్టేశాం కదండి, వదిలించుకోవాలంటే ఎలా అంటే వీళ్ళకి రిటర్న్ పే చేయాలంట. వదిలించుకోవడం ఛాన్స్ లేదు. 1 year లో వదిలించుకోవాలంటే మనం ఇంకా 10,000 కడితే అప్పుడు వన్స్ మనం వాళ్ళతో కనెక్ట్ అయితే 1 year వరకు బయటకు రావడానికి వీలు ఉండదు. అది అగ్రిమెంట్ లో ఉంటది. అది లీగల్ అగ్రిమెంట్ అండి? నాకైతే అది టైప్డే అనిపించింది, అసలు లీగల్ అగ్రిమెంట్ అసలు ఏ విధంగా అది. ఓకే ఫైన్. తర్వాత మీరు ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత చేశారు మంత్లీ? ఒకసారి ఒక నెల అయితే 14,000 అండి, నేను కట్టాల్సింది 12 అన్నారు. కట్ చేసి ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో నాకు ఇంక్లూడింగ్ విత్ ప్రూఫ్స్ కావాలి. మీరు చెప్పిన మాటలు కూడా నేను, ఎందుకంటే ఒక కంపెనీ పైన నేను ఇది చేయలేను, ఏదైనా కూడా విత్ ప్రూఫ్స్ కావాలి నాకు. తర్వాత షేర్ చేయండి నాకు. 14,000 ఎర్న్ చేశారు. నెక్స్ట్ మంత్ అప్పుడే యాక్సిడెంట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ మంత్ మీకు యాక్సిడెంట్ జరిగింది. ఓకే. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అంటే మనకు యూజువల్ గా నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను, యాక్సిడెంట్ జరిగినా కూడా కస్టమర్ కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, లైక్ కొన్ని ఓన్ గ్యారేజెస్ అని చెప్పేసి ఉంటాయి, దానికి సంబంధించి మేము చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మేజర్ యాక్సిడెంట్ లాంటివి జరిగితే, లైక్ టోటల్ లాస్ లాంటివి జరిగితే కనుక ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటారు. దీనిపైన ఆల్రెడీ మీకు మీ వెహికల్ వచ్చేసి టోటల్ లాస్ అయిపోయింది, మీరు నాకు ఇందాక ఫొటోస్ చూపించారు. దీనికి రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు టోటల్ లాస్ సంబంధించి పే చేశారా? టోటల్ లాస్ అనేది అమౌంట్ వచ్చిందా? అసలు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు డౌట్ వచ్చిందండి. అంటే GPS నోటిఫికేషన్ వస్తుంది కదా, హాఫ్ డే అయింది అయినా కూడా రావట్లా. నేను వెళ్ళి చెక్ చేస్తే హైవే మూలపడి ఉంది. అంటే మనకు తెలుస్తుంది కదా, జూమ్ చేస్తే అది నేషనల్ హైవే అని, ఆ పక్కకు ఉంది. డౌట్ వచ్చి కాల్ చేస్తే కస్టమర్ ఆన్సర్ చేయడు. ఇలా ఫోన్ చేస్తే మీరు ఎందుకు టెన్షన్ పడతారు సార్, మేము ఉన్నాక మేము రెస్పాన్సిబుల్ కదా, మేము చూస్తాం కనుక్కుంటాం అన్నారు. పెట్టేశారు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, కనుక్కుంటున్నాం సార్, మా టీంని పంపుతున్నాం అన్నారు. ఓకే. లేదు, రెస్పాన్స్ లేదు. నేను ఆ కస్టమర్ ఫోన్ చేసి అతనితో వచ్చిన ఒక అతను ఉన్నాడు, అతని నెంబర్ కాల్ చేస్తే అతను కనుక్కుని వాళ్ళ పేరెంట్స్ నెంబర్ ఇస్తే అతను ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పి. ఓకే. యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు నాకు ఒక డౌట్ అండి, సారీ ఫర్ ఇంటరప్ట్. ఇఫ్ ఇన్ కేస్ నేను కస్టమర్ అండి, నేను వెహికల్ తీసుకెళ్తాను, మేజర్ యాక్సిడెంట్ కనుక జరిగితే ఇక్కడ కస్టమర్ కి చెప్పడు, అంటే నేను చూసిన వీడియోస్ బట్టి ఏంటంటే ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కస్టమర్ ఉండదు అని చెప్పేసి అలాంటిది ఏమైనా ఉంటాయా, లేకపోతే కస్టమర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుందా? సగం కస్టమర్ అంటే ఆ వెహికల్ తీసుకెళ్లిన కస్టమర్ వాళ్ళ పైన ఏం లేదండి, వాళ్ళ పైన ఏముందో తెలుసా, వాళ్ళు రాసిన అగ్రిమెంట్ లో వాళ్ళతో ఏమైనా సైన్ తీసుకుంటారా వెహికల్ ఇచ్చేప్పుడు? మీరేమైనా సిగ్నేచర్ లాంటివి ఏమైనా తీసుకుంటారా? ఇఫ్ ఇన్ కేస్ మీ వెహికల్ ఉండవండి, డైరెక్ట్ గా ఓన్లీ కీ ఇచ్చేసేసి క్లీన్ చేసి ఫోటోస్ తీసి పంపిస్తారు అంతే. ఓన్లీ ఫిజికల్ గా మీరు వెరిఫికేషన్ చేసుకుంటారు, కానీ ఏదైనా వెహికల్ ఫర్దర్ గా డామేజ్ అయితే నేనే రెస్పాన్సిబిలిటీ అని కస్టమర్ అయితే మీకు ఎటువంటి రిటర్న్ గా కానీ లేకపోతే ఏది
లైక్ యాప్ లో ఏమైనా ఉంటుందా కస్టమర్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ? ఒకటి బండి పెట్టేసుకుని ఇస్తారండి. సారీ, బండి 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 ఇప్పుడు నేనున్నాను, నాకు అంటే క్యాష్ డిపాజిట్ చేయబోదు అంటే సెక్యూర్ డిపాజిట్ చేయకుండా నేను బండి పెట్టచ్చు, ల్యాప్టాప్ పెట్టచ్చు. అంటే దాని ప్లేస్ లో అంటే సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఉండదు, దాని ప్లేస్ లో ల్యాప్టాప్ గానీ ఏదైనా వాల్యుబుల్ థింగ్ అనేది పెట్టేసుకుంటారు. ఓకే. అయితే దాని తర్వాత ఏం చేశారంటే, అంటే నేను ఎగ్జాక్ట్ గా చెప్పలేను, ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే ఇలా క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్ మార్చేస్తూ ఉంటారు, మారిపోతూ ఉంటాయి. వాళ్ళ చేతిలో కదండి సిస్టమ్, వాళ్ళు నచ్చింది రాసుకుంటూ పోతారు. తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ చేయలేదనుకోండి, ఎంత అని డ్యామేజ్ అయింది అనుకోండి, దానికి ఒక సెక్యూరిటీ డిపాజిట్ ప్రైస్ ఉంటది, ఎంత 140 రూపీస్ 450 రూపీస్. అది పే చేసాం అనుకోండి, నేను కారు గుద్దేసినా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే అలాగా 20,000 లోపు అయితే, 1,00,000 రూపాయలు డ్యామేజ్ అయింది అనుకోండి, నేను 20,000 కడితే చాలు. ఓకే. కస్టమర్ అన్నవారు తీసుకెళ్ళిన వారు. ఓకే. మీ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దానికి సంబంధించిన ఏంటి అసలు? నాకు నేను ఫెస్టివల్ హడావిడిలో పర్చేస్ చేయడానికి వెళ్తే ఫోన్ చేశారు. ఒక్కసారి ఫోన్ చేయరు, టార్చర్ అనమాట. మీరు ఇవ్వకపోతే ఇలా పే చేయాలి. ఎంత పే చేయాలి? వెహికల్ ఇవ్వకపోతే 5,000 పే చేయాలి. 5,000 పే చేయాలి. 5,000 పే చేయాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 5,000 పే చేయాలి. ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఏదైనా వెహికల్ కావాలంటే ముందు రోజు అంటే ఒక 5 days ముందు మీరు బ్లాక్ చేసుకోవాలి ఆ డేట్స్ అంట. లేదండి, ఇప్పుడు ఎమర్జెన్సీకి వెళ్తే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, మీరు ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళాలి, మీ ఫ్యామిలీని ఎవరైనా తీసుకుని, అలాంటప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరా? కస్టమర్ వన్స్ బుక్ చేసుకున్నాక ఇవ్వాల్సిందే, అది ఏ సిచ్యువేషన్ అయినా. మీరు వెహికల్ రెంట్ తీసుకెళ్ళాలి మళ్ళీ. అంతే అండి. ఓకే. అయితే మీరు ఇప్పుడు చెప్తుందంతా కూడా ఫ్యాక్ట్సే కదా, అది మొత్తం రికార్డ్ అవుతుంది. నాకేముందండి, నాకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది? నేను నష్టపోయాను, నా కారు నష్టపోయాను. నాకు ఎటువంటి అసలు కంప్లైంట్ చేయడానికి లేదు, అరవడానికి లేదు, మాట్లాడడానికి. ఎందుకు లేదంటున్నారు కంప్లైంట్ చేయడానికి మీకు? ఎందుకంటే ఇప్పుడు వైట్ ప్లేట్ బోర్డు కదండి, ఎల్లో కాదు. అవును. నన్ను పోలీసులో ఏమని అడిగారు తెలుసా? నువ్వు కార్ రెంటల్ పెట్టు, నువ్వు క్యాబ్ ఉంటది, క్యాబ్ ఏ ప్లేట్ తెలుసా? ఎల్లో ప్లేట్. అవును. మరి నీది ఎందుకు, నీకు కస్టమర్స్ వేసుకెళ్తున్నారు కదా, నీది ఎల్లో ప్లేట్ అయి ఉండాలిగా, వైట్ ప్లేట్ ఎందుకు ఉందా అని అడిగి. ఎలా రెంట్కి పెట్టామని చెప్పేసి అడిగారు. ఓకే. మీ దగ్గర ఆన్సర్ లేదు? నా దగ్గర ఆన్సర్ లేదు. వాళ్ళు ట్యాక్స్ పే, ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారు అయితే ఆడిని అడిగాను. ట్యాక్స్ అనేది అంటే వైట్ బోర్డ్ పైన ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు. మేబీ అది ఇన్కమ్ ట్యాక్స్ అయి ఉండవచ్చు. ఓకే. యా. అయితే వాళ్ళని అడుగు. సో లీగల్ గా ఎటువంటిది కూడా ఇఫ్ ఇన్ కేసు ఏదైనా మేజర్ యాక్షన్ అయితే లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు మీకు? లేదండి. ఓకే. కామ్ గా ఆడు చెప్పింది వినాలి, లేకపోతే ఆడి మీద అరవాలి. అరిసినా ఆడు పట్టించుకోడు, గింజుకున్నా పట్టించుకోడు. ఓకే. అదండి. ఇప్పుడు మీరు 4 months అయిందా యాక్సిడెంట్ జరిగి? అవుతుందండి. ఇన్సూరెన్స్ లో మీకు ఐడివి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అమౌంట్ వచ్చిందా? దాంట్లో కొన్ని చార్జెస్ ఇవన్నీ కట్ అవుతాయి కదండి, అవన్నీ ఫస్ట్ లోన్ కి వెళ్ళిపోయినాయి. లోన్ కంటే మొత్తం ఫుల్ రిలీజ్ చేయరు కదా, నేను బయట కొంచెం ఇంట్రెస్ట్ కి మనీ తెచ్చి, అంటే వీళ్ళు ఫుల్ టోటల్ లాస్ కదా, వీళ్ళు ఒక 50,000 ఇస్తా అన్న అగ్రిమెంట్. మీ కార్ ఫోటోస్ నేను డిస్ప్లే చేయొచ్చు, చెప్పండి. 50,000 ఇస్తా అని అగ్రిమెంట్ లో ఉంది. అయితే ఎవరు ఇస్తారని? కస్టమర్, సెంట్రల్ కార్స్. ఓకే. టోటల్ లాస్ కి తర్వాత మీకు ఏదైతే నష్టం వచ్చిందో అది కస్టమర్ దగ్గర నుంచి రికవరీ చేస్తా అన్నారు. 50,000 అయితే వాళ్ళు ఇచ్చారు మీకు? ఇవ్వలే అండి. ఇవ్వలేదు. ఫస్ట్ ఇస్తానని చెప్పారు కానీ ఇవ్వలేదు. ఓకే. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవడానికి నేను ముందు అది ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా, అవి సబ్మిట్ చేశాక ఇలా అమౌంట్ కట్టాలి, హాఫ్ ఇస్తారంట, మిగతా మీరు ఇస్తారని అడిగారు. మేము అది అప్పుడే ఇవ్వమండి, లాస్ట్ కి ఇస్తాము, కస్టమర్ సెటిల్మెంట్ అయ్యాక ఇస్తాము అన్నారు. ఓకే. మరి ఇప్పుడు నేను కట్టాలి. ఇప్పుడు కస్టమర్ సెటిల్మెంట్ ఏమైనా చేశారా మీకు? చేయలేదండి. ఓకే. కస్టమర్ మీరు కాల్ చేశారా? కస్టమర్ కాల్ చేశారా? రైట్, మీకు లేదు కదా. కాల్ చేసి మాట్లాడినా మా అబ్బాయి డ్రైవ్ చేయలేదు అంటాడు తండ్రి, మాకే బోల్డ్ నష్టం అయింది అంటాడు. అతనేమో తాగేసి డ్రైవ్ చేశాడు, 100 స్పీడ్ లో వెళ్ళి డైరెక్ట్ స్ట్రైట్ గా ఉన్న హైవేలో కట్టెను గుద్దేశాడు. ఫొటోస్ ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి, ఫొటోస్ ఉన్నాయి. ఓకే. అయితే
వీళ్ళు పే చేయరు 50,000. నేను బయటికి ఇంట్రెస్ట్ నుంచి డబ్బులు తెచ్చి దీనికి పే చేసి ఆ డీడీ ఇచ్చింది వేరే వాళ్ళకి ఇచ్చి స్క్రాప్ కార్ తీసుకెళ్తారు కదా కొంత, ఆడికి ఇస్తే ఆడు మిగతా అమౌంట్ రిలీజ్ చేశాక మిగతాది లోన్ క్లియర్ చేశారు. లోన్ క్లియర్ అయిన తర్వాత 10 రోజులు పట్టింది. మీరెందుకు 50,000 ఇవ్వట్లేదు అని అడిగారు. మా ప్రాసెస్ వేరే అన్నారు. ఏంటి ప్రాసెస్ ఏంటి చెప్పలేదు. అది ప్రాసెస్ ఉంటదని మేము మా టీము హెడ్ మేనేజర్లు వాళ్ళతో మాట్లాడాలి, ఎండీలతో మాట్లాడిన తర్వాత మీకు అప్డేట్ చేస్తామన్నారు. 10 రోజులు అవుతుంది. నేను నా ఇంటి దగ్గరలో ఉన్న పిఎస్కి వెళ్ళా, చెప్పా నీ ఇష్టంతో ఇచ్చావు, ఎలా కంప్లైంట్ పెడతావు, నీకు యాక్సిడెంట్ ఎక్కడైందో అక్కడికి వెళ్ళా అన్నారు. ఖమ్మం వెళ్ళా, అక్కడ నీకు వెహికల్ ఎక్కడ ఇచ్చావు అక్కడికి వెళ్ళా అన్నారు. అక్కడికి వెళ్ళా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంప్లైంట్ చేయడానికి మీకు రైట్ లేదు కదా ఇక్కడ. కానీ ఒకటండి, ఇక్కడ మనం న్యాయం అంటే ఏంటి, సెటిల్మెంట్ అనొచ్చు దాన్ని. న్యాయం అని చెప్పేసి రూల్, యాజ్ పర్ రూల్ అని చెప్పేసి మీకు సెటిల్మెంట్ అవడానికి ఛాన్స్ లేదు యాజ్ పర్ రూల్స్ ప్రకారం కనుక వెళ్తే. ఎందుకంటే మీది ఎల్లో బోర్డు కాదు కాబట్టి. వైట్ బోర్డ్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా డెత్ జరిగింది అనుకోండి అందులో, లేదా ఇంకోటి ఏదైనా స్మగుల్డ్ గూడ్స్ తీసుకెళ్ళి ఇంకేదైనా జరిగింది అనుకోండి, అక్కడ మీరు ఆల్రెడీ అగ్రిమెంట్ అనేది వీళ్ళతో ఉంటది కాబట్టి ఆ రిస్క్ అనేది కంపెనీ అనేది ఖచ్చితంగా చూసుకుంటది. ఇఫ్ ఇన్ కేస్ డెత్ అయినా జరిగినప్పుడు అది ఇంకో కేసు అవుతుంది, లేదా ఇంకో పర్సన్ ఎవరైనా చనిపోయినప్పుడు కేసు అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ రైజ్ చేసేది మిమ్మల్ని. ఎవరైతే ఉన్నారో పోలీసులు వచ్చి డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి మీకు సంబంధించిన మీ కారు ఎవరికి ఇచ్చారో అన్న సంబంధం లేదు. అక్కడ ఎవరి కారు యాక్సిడెంట్ అందని చెప్పేసి అయితే చూస్తారు. ఎలాంటి ఇన్సిడెంట్స్ కి సొల్యూషన్ ఏంటి? ఏం లేదండి, ఇరుక్కుపోయినట్టే. ఓకే, ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి సెల్ఫ్ డ్రైవ్ కార్స్ లో కారు గనక ఎవరైనా పెట్టాలనుకుంటున్నట్లయితే గనక నిజంగా దాని నుంచి మనం ఎర్న్ చేసుకోవచ్చా? చాలా మంది, నేను చెప్తున్నా అండి, పేర్లు చెప్పట్లా, కొంతమంది చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బులు తీసుకుని అంటే మనిషి జీవితం నాశనం అయిపోయి కూడా వీడికి డబ్బులు ఇస్తే చాలు, ఎవడ ఎలా పోయినా ఎవరికి అవసరం లేదు. మీరు నాకెంత ఇచ్చారు? నేను మీకెందుకు ఇస్తా అండి? మీ గురించి చెప్తున్నాను కదా. మీ గురించి చెప్పడం కాదు, మీరు జెన్యూన్ గా బయట ఎవరు బాధితులు ఉన్నారో వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని అవి మాట్లాడుతున్నారు. అందుకు నేను మిమ్మల్ని మీ వీడియోస్ చూసి అప్రోచ్ అయ్యాను. ఒకసారి మీరు ఒక ఇంజెక్షన్ ఇది పెడితే నేను అది చూసా, అది బయట ఇప్పుడు మార్కెట్ ఎంత అలా చేస్తున్నారండి. మీరు అలా చేయలేదు కదా. నేను దాన్ని చూసే నేను ఈ రోజు మీతో మాట్లాడడానికి వచ్చాను. కారణం అదే. దీనికి బయటికి తీసుకెళ్లాలి, జనాలు వినాలి. అట్లీస్ట్ ఈ పొరపాటు ఎవరైతే కార్స్ ని అలా పెడుతున్నారో దానికి సంబంధించిన లీగల్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి మీరు చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ చేసుకునే ఛాన్స్ కనుకుంటే లీగల్ అగ్రిమెంట్ అని చెప్పేసి చేసుకోండి. ఎందుకంటే లీగల్ అగ్రిమెంట్ అనేది కూడా ఎలా ఉండాలంటే నోటరీ టైప్ లో ఉండాలి. లైక్ మీరు ఏదో పేపర్ పైన సైన్ చేశాను, లైక్ అక్కడ ఒక 2 రూపీస్ స్టాంప్ వేసాను, లేకపోతే ఒక రెవెన్యూ స్టాంప్ వేసాను, అలా కాకోకుండా నోటరీ లాంటి ఏవైనా ఉన్నాయనుకోండి మన దగ్గర, 50 రూపీస్ బాండ్, 100 రూపీస్ బాండ్ లో మనం రాసుకుని ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ సోన్ కంపెనీ తీసుకుంటది అన్న లాంటి అగ్రిమెంట్స్ గనక ఉంటే, అలాంటి కంపెనీస్ గనక ఉంటే అందులో మీరు పెట్టినా కూడా లీగల్ గా వెళ్ళడానికి మీకు ఛాన్స్ లేదు. ఆ నోటరీ తీసుకెళ్లేసి మీరు పిఎస్ లో చూపించినా కూడా అది యాక్సెప్ట్ చేయరు. బికాజ్ ఆఫ్ మీ వెహికల్ అనేది వైట్ బోర్డ్ అయి ఉంటది కాబట్టి. సో దట్ మీకు కారు కొనగలిగే స్తోమత ఉంటే కొనండి, అంతేనా? కొనగలిగే స్తోమత ఉండి దాన్ని మెయింటైన్ చేయగలిగే స్తోమత ఉంటే కొనండి. అంతేగా నేను కారు కొనేసి సోన్ ఇక్కడ అక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టాలి అని అనుకుంటే మాత్రం దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్. అది కంప్లీట్ గా మీ ఓన్ రిస్క్ అండి. ఇక నేను ఏదో ఒక కంపెనీని ఇంకో దాని ఏదో నేను బ్లేమ్ చేయడానికో ఇంకో దానికి చేయట్లేదు. ఒక ఫ్యామిలీ మెంబర్, హీస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిటీ డ్రైవర్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి తను ఫేస్ చేసిన ప్రాబ్లం, బ్రదర్ నేను ఇలాగ ప్రాబ్లం ఫేస్ చేస్తాను, దాని గురించి నేను ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి దాదాపుగా నాకు ఒక 1 month నుంచి నాకు అప్రోచ్ అవుతున్నారు. 1 month 2 months అవుతుంది అనుకుంటున్నాను నాకు తెలిసి. 2 months నుంచి నన్ను అప్రోచ్ అవుతున్నారు. సరే అంటే మీది ఏదైతే ఉందో అది ఒకసారి మీరు మన ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ దానికి సంబంధించి ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. దాని ద్వారా ఫర్దర్ గా వాళ్ళు దానిపైన టైప్ అవ్వాలా లేదా అన్న ఓన్ డెసిషన్ అని చెప్పేసి తీసుకుంటారు. దాని తర్వాత ఏవైతే పరిణామాలు ఉంటాయో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్న ఒక ఉద్దేశం తప్పితే ఈ వీడియో చేస్తున్నాం. కానీ ఏదో ఒక కంపెనీని బ్లేమ్ చేయాలని కానీ లేకపోతే ఇంకొకటి ఏమన్నా ఇది చేయాలని కానీ ఈ మా ఉద్దేశం అయితే కాదండి. ఒక బాధితుడు
అండ్ ఐ థింక్ వీరిని చూసిన తర్వాత ఆ కంపెనీకి ఇప్పటికే ఒక క్లారిటీ, ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, ప్లీజ్ లైక్ తను లాస్ అయిన తర్వాత, తినే కాదు ఎవరైనా కూడా ఒక కస్టమర్ అనేది లాస్ అయిన తర్వాత అందులో మీకు ప్రాఫిట్స్ అని చెప్పేసి ఖచ్చితంగా ఉంటాయి. ప్రాఫిట్స్ లేకుండా అయితే మీరైతే చేయరు. కాబట్టి ఏదైతే లాస్ ఉందో ఆ లాస్ ని ఫుల్ఫిల్ చేశారనుకోండి, ఇంకా మీ పైన ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ట్రస్ట్ పెరిగి ఇంకొన్ని వెహికల్స్ కూడా యాడ్ అవుతాయి. దాని ద్వారా మీ బిజినెస్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, కానీ తగ్గే ఛాన్సెస్ అయితే ఉండవండి. లైక్ వంశీ గారు ఏదైతే ఇందాక చెప్పారో, నేను కంపెనీ పేరు చెప్తానండి, దానికి సంబంధించి నేను ఇంకా ఏది చేస్తానని చెప్పి, ఎందుకంటే ఖచ్చితంగా ఒక కస్టమర్ అన్నవారు లాస్ అయిన తర్వాత కార్ అంటే నేనైతే కార్ లవర్ అండి, నాకు కార్ అంటే పిచ్చి. ఒక కారు కొన్న తర్వాత ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. ఆ ఫ్యామిలీ మెంబర్ మన దగ్గర నుంచి దూరం అయిన తర్వాత అది ఆ పెయిన్ అనేది ఎలా ఉంటుందో, ఆ తర్వాత మన దగ్గర నుంచి ఎలాంటి మాటలు వస్తాయో, ఎలాంటి స్ట్రెస్ లోన్ అవుతామో, ఎలాంటి ఫ్రస్ట్రేషన్ వస్తుందో, ఎలా మనం రియాక్ట్ అవుతామో మనకే తెలియదు. సో దట్ అలాంటి విషయాల్లో ఏదైనా మనం ఖచ్చితంగా అగ్రెషన్ గా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడినా కూడా మనం సెల్ఫ్ మన బాడీని డ్యామేజ్ చేసుకోవాల్సిన ఉంటుంది. తప్ప నుంచి అక్కడి నుంచి రెస్పాన్స్ అయితే నాకు రాలేదు అని చెప్పేసి అయితే వంశీ గారు అయితే చెప్తున్నారండి. సో దట్ మీరు ఈ అవేర్నెస్, నేను కూడా ఈ వీడియో చేయడానికి గల ఇంకొక రీజన్ అన్నది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అవేర్నెస్ క్రియేట్ చేయడం అండి. లైక్ ప్రీవియస్ గా నేను ఎన్నో కంపెనీస్ పైన కూడా నేను లైక్ చూపించాను, ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం అని చెప్పేసి జరిగింది. సో దట్ వీటిపైన కూడా మీకు ఒక అవేర్నెస్ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. అండ్ వాళ్ళ గైడ్ లైన్స్ ని కూడా ఇంకా స్ట్రిక్ట్ చేసుకుంటారు. అంటే లైక్ ఒక కస్టమర్ అన్నవారు కంపెనీతో టైప్ చేస్తున్నప్పుడు కంపెనీ గైడ్ లైన్స్ కాకుండా కస్టమర్ గైడ్ లైన్స్ అని చెప్పేసి కూడా ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అని చెప్పేసి అయితే స్ట్రాంగ్ గా క్రియేట్ అయ్యే విధంగా అయితే ఇంకొంచెం మేబీ పెరిగే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. దీనికోసం మాత్రమే నేను చేస్తున్న వీడియో అండి. అండ్ మీరు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చెప్పేది ఒకటే అండి, కార్ కొనుక్కుంటే ఈఎంఐలు కొనుక్కుంటే కట్టినంత కాలం వాడుకోండి, ఓకే, లేకపోతే వదిలేసుకోండి. ఓకే, అంతేగాని ఒక యాక్సిడెంట్ అయ్యడం వల్ల మీకు రికవరీ అవ్వక మీరు బయట నుంచి డబ్బులు, మీరు 4 months నుంచి మెంటల్ గా ఒక హరాస్మెంట్ లాగా, మామూలు కాదండి. నేను ఎవరికి చెప్పలేము, ఇంట్లోనే చెప్పలే, ఇంట్లో తెలీదా? ఇంట్లో తెలీదు, అడుగుతారు తీసుకొస్తావా వెళ్దాము అంటారు, ఏదో ఫంక్షన్ కి ఏదో. నేను ఎలా ఫేస్ చేసేది? ఓకే, నాకు ఇప్పుడు నాకు క్లియర్ అయిపోయింది కాబట్టి ఓకే, లోన్ అమౌంట్ క్లియర్ కాకపోతే ఎవడేం చేస్తాడు? కారు ఉండదు కానీ దానికి ఈఎంఐ కట్టాలి. ఓకే, నాకు ఇవ్వలేదండి, ఇన్నాళ్ళు కడతావు, నీకు వాడు డబ్బులు ఇవ్వడు, కార్ పెట్టిన చోట కార్ రెంటల్ వాడు. ఓకే, కస్టమర్ అడుగుతామంటారు, నీకు ఇలా రన్ అయిపోతా ఉంటాయి ఈఎంఐలు, మీరైతే ఈఎంఐస్ పే చేయాలి. అయ్యి బాబు, నేను ఎక్స్ట్రా 2 నెలలు కట్టానండి. నేను ఓకే, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే లోపు 2 నెలలు నేను ఈఎంఐస్ కి బయట అప్పులు తెచ్చి కడితే అసలు నాకు ఎంత అంటే నేను చెప్పలేను, అది ఎక్స్ప్రెస్ చేయలేను. ఏడ్చి 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 నాకు కన్నీళ్ళు రావడం ఎండిపోయినాయి, గానీ నాకు అసలు విపరీతం కోపం వస్తుంది. అసలు ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదండి, అసలు ఎంకరేజ్ చేయకూడదు. వాడుకున్నంత కాలం వాడుకున్నాం, వదిలేసాం. ఓకే, ఓకే. సో ఒక కస్టమర్ నుంచి కూడా మీరైతే ఫీడ్బ్యాక్ తీసుకున్నారు కదా, ఇది నేను ఏదో ఒక కంపెనీకి లేదా ఇంకొక దానికి అయితే అగెన్స్ట్ గా చేస్తున్నట్లయితే కాదండి. దిస్ ఈస్ ఓన్లీ అవేర్నెస్ వీడియో మాత్రమే. ఒక కస్టమర్ తాను ఏదైతే ఫీల్ అయ్యారో. సో రైట్ ఫ్రెండ్స్, ఇది వాటి వీడియోలో. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా కార్ కొని లైక్ వేరే కంపెనీతో టైప్ చేయాలనుకుంటున్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అదే విధంగా మీకు ఇలాంటి వాటిపైన ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాక్సిమం వంశీ గారు అయితే దానికి ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ మీకు ఇంకా ఇలాంటి ఏమైనా ఇబ్బందులు పడ్డా కూడా కామెంట్ సెక్షన్ లో అయితే మీరు కామెంట్ చేయండి. దాని గురించి ఇంకొక వీడియో అయితే నేను చేయడానికి అయితే సిద్ధంగా ఉంటానండి. సో రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెట్స్ ధారవడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.